ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. రాజుల 2వ గ్రంథము 19వ అధ్యాయము 32వ వచనాన్ని చదువుకుందాము. కాబట్టి అష్షూరు రాజును గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా, అతడు ఈ పట్టణములోకి రాడు, దాని మీద ఒక బాణమైనను ప్రయోగింపుడు, ఒక కేడుమునైనా దానికి కనపరచుడు, దాని ఎదుట మట్టి దిబ్బ కట్టడు. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, సెన్హెరీబు పట్టణము మీదకి అస్సలు రాలేదు. ఊరికే అరిచి కేకలు వేసి డంబాలు పలుకుతూ బెదిరించాడు. కానీ ఆ బెదిరింపు అన్నీ ఒట్టివే, ఏమీ చెయ్యలేకపోయాడు. దేవుడు తన శక్తిని, జ్ఞానాన్ని ప్రభావపూరితంగా ప్రత్యక్షపరచడానికి మన మీద వచ్చే ఆపదలు అవకాశం కల్పిస్తాయి. మనం చదువుకున్న లేఖన భాగంలో బలమైన శత్రువు పట్టణాన్ని నాశనం చేయాలని ఎంతో అనుకున్నాడు. కానీ కనీసం పట్టణము వరకు కూడా రాలేకపోయాడు. పట్టణం మీదకి ఒక్క బాణం కూడా వెయ్యలేకపోయాడు. కోట గోడలు కూల్చడానికి ఏ విధమైన ప్రయత్నాలు చేయలేకపోయాడు. ఇంకా పట్టణపు నివాసులు బయటకు రాకుండా భయపెట్టే మట్టి దిబ్బలను కూడా కట్టలేకపోయాడు. అలాగే మన విషయానికి వస్తే, మన శత్రువులు మనకు ఏ హాని కూడా తలపెట్టకుండా ప్రభువారు మన శత్రువులను ఆపు చేయుచున్నారు. అంతేకాదు, ఇంకా దేవుడు వారి ఉద్దేశాలను మార్చివేయగలడు. మనల్ని జయించటానికి వారు ముందుగా వేసుకున్న ప్రణాళికలు, చేసిన ఆలోచనలు అవన్నీ వారికే నచ్చక వాటన్నిటినీ వదులుకునేటట్లు చేస్తాడు. ఇంకా దేవుడు వారి ఉద్దేశాలన్నీ మార్చివేస్తాడు. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. మనం ప్రభువును ఆశ్రయించి ఆయన ఆజ్ఞలను, మార్గాలను పాటిస్తే ఆయన మనల్ని గూర్చి ఎంతో శ్రద్ధ, ఆసక్తిని కనపరిచి మన పట్ల ఆయన జాగ్రత్త తీసుకుంటారు. ఆయన కలగజేసే సంపూర్ణమైన విడుదలను చూసి మనం ఆయనను ఆశ్చర్యంతో స్తుతిస్తాం. ఆలోచించకుండా ఉండలేం. ఇలా మనల్ని కాపాడే దేవుడు, మనల్ని ఇంకా పరిశుద్ధ గ్రంథములో ఎవరైతే ఆయన యందు విశ్వాసముంచి ప్రార్థించి ఆయన వైపు చూచి ఆధారపడ్డారో వారందరికీ సహాయం చేసినట్లు లేఖనాల్లో చూస్తాం. అందులకు మనం కూడా ఎల్లప్పుడూ ఆయన వైపు చూద్దాం. ఆయన మన సహాయకుడు, ఆయన మన దేవుడు, మనల్ని కాపాడువాడు. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఉదయకాలం మీ పాదాల దగ్గర
మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి మీరు మాకు సహాయం చేశారు. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు ఎలాగా ఆ పట్టణాన్ని, ఆ ప్రజలను మీరు కాపాడుకుంటూ వచ్చారో మేము నేర్చుకున్నాం. శత్రువు ఒట్టి మాటలు, అతని బెదిరింపులు, అతని ఆలోచనలు నిరర్ధకము మీరు చేశారు. మా జీవితాల్లో కూడా మీరు అలాంటి కార్యాలు చేశారు, చేస్తున్నారు. అందును బట్టి మీకు వందనాలు. మీ పిల్లలను కలిగిన అంతటిని దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను మీరు దీవించండి. వారి చదువుల్లో, ఆరోగ్యాల్లో, ఉద్యోగ ప్రయత్నాల్లో, ఉద్యోగాలలో ఆశీర్వాదం, చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువుల్ని మీరు దీవించండి. వివాహాలు కాని వారి కబుటకు, అయిన వారికి గర్భఫలములు లేకుండా ఉంటే గర్భఫలాలు ఇమ్మని, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతైన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లలను కలిగిన అంతటిని మీరు దీవించి ఆశీర్వదించమని, మీ పిల్లలకున్న రుణాలు, మీ పిల్లలకున్న సమస్యలు, బలహీనతలు, అవసరతల్లో సహాయం చేయమని, మా ప్రార్థన విని సహాయం చేస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు, వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.